ఏంటంటే మ్యాచ్ అయితే ప్రతి సీను క్లైమాక్స్‌లా ఉందండి. దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్ అసల. టూ మచ్ ఉంది మ్యాచ్ అయితే. నేను ఎక్సలెంట్‌గా ఎంజాయ్ చేశాను. అసలు ఎస్ఆర్‌హెచ్ ఎర్లీగా 2 వికెట్స్ పడినప్పుడు కూడా హెడ్ గానీ, అసల నితీష్ ఆడిన విధానం గానీ అద్భుతం అండి. ఎక్స్ట్రార్డినరీ, చాలా బా ఆడారు. మంచి టోటలే పుటప్ చేశారు. 201 రన్స్ దాకా తీసుకొచ్చారు. క్లాసెన్ కూడా మంచి 40 రన్స్ కొట్టారు. ఫాస్ట్‌గా ఆడారు ఆయన కూడా. ఇట్ వాస్ గుడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బై ఎస్ఆర్‌హెచ్. ఎప్పుడైతే బౌలింగ్ వచ్చిందో అబ్బా! ఫస్ట్ ఓవర్ బై భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, ఎస్పెషల్లీ శాంసన్ వికెట్ పడిన విధానం అయితే అద్భుతం అసలు. ఎప్పుడో ఒకప్పుడు పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్ ఒకటి గుర్తొచ్చింది నాకైతే. అదైతే చాలా రీక్యాప్‌లా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. కాకపోతే తర్వాత పరాగ్‌ది అండ్ జైస్వాల్‌ది క్యాచెస్ వదలడం అనేది చాలా అసలు మ్యాచ్ ఇంకా అక్కడ తర్వాత నుంచి పోయిందనుకున్నాను నేను. ఎందుకంటే పరాగ్ అండ్ జైస్వాల్ బోత్ ఆర్ ఇన్ ట్రెమెండస్ ఫార్మ్. కొట్టుడు కూడా మామూలుగా కొట్టరాలి. ఆల్మోస్ట్ 250+ రన్స్ చేసే క్యాపబుల్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు. అలాంటి వాళ్ళు వికెట్స్ వదిలేశారు. అది కూడా టూ టఫ్ క్యాచెస్ అయితే కాదు. కానీ ప్యాట్ కమిన్స్ ఒకటి మిస్ చేశాడు. బట్ వాట్ ఏ కమ్‌బ్యాక్ అండ్ ప్యాట్ కమిన్స్ అయితే ఆయన కెప్టెన్సీ కానీ, తర్వాత 16, 19th ఓవర్లో వేసిన బౌలింగ్ కానీ అద్భుతం. అసలు 19th ఓవర్ అయితే మరీ కేక. 20th అయితే అదే చెప్తాను కదా, 20th ఓవర్లో కూడా నాకు ఇబ్బంది ఎక్కడ అనిపించిందంటే ఫీల్డింగ్ బాగా చేయలేదు. వాళ్ళకి టూస్ ఈజీగా ఇచ్చేసారు. చేతిలో బాల్ వచ్చినప్పుడు కూడా 2 runs వాళ్ళు తీసేయగలిగారు అవతల టీం. అండ్ పౌల్ ఈజ్ బ్యాటింగ్. సో అదొకటి ఫీల్డింగ్ మనోళ్ళు అండర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ ద కప్, బ్యాటింగ్ అండ్ బౌలింగే కాదు, ఫీల్డింగ్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ చేస్ చేస్తున్నప్పుడు కూడా మనం అదొక ఛాలెంజ్ ఉండిపోయింది ఎస్ఆర్‌హెచ్‌కి. దే హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ దట్ ఆల్సో అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ యెస్టర్డేస్ మ్యాచ్ వాస్ బ్రిలియంట్ అండ్ వెల్ ప్లేడ్. ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ 2.